హాయ్ నేను సతీష్. కెప్టెన్సీ టాస్క్ ఫైనల్ టాస్క్ చూశారు కదా, ఆ హ్యాట్ పెట్టి తీసే టాస్క్లో ఆ ప్రోమో కూడా చూశారు. ఇప్పటికీ ఫైనల్గా ఎట్లా అయ్యాడు, ఎంత రిస్క్ తప్పించుకున్నాడు ఇమాన్యుయల్ అని ఒక వీడియో న్యూస్ బాల్లో అప్లోడ్ చేశా. ఆ వీడియో చూడని వాళ్ళు చూడండి. అట్లాగే ఆ ప్రోమోలో ఫైనల్గా తనూజ పడిపోయింది, ఎందుకు పడిపోయింది, పడిపోయిన తర్వాత ఏం జరిగింది, చాలా ఇంట్రెస్టింగ్ సిచ్యువేషన్స్ అయితే జరిగాయంటే ఆ అప్డేట్స్ మన ఎక్స్క్లూజివ్గా వీడియోలో చెప్పబోతాను. అట్లాగే ఆయాషా హౌస్ నుంచి వెళ్ళిపోయింది, ఆమె ఎందుకు వెళ్ళిపోయే ముందు ఆమె ఏం చేసింది, ఎవరికి ఏం చెప్పింది, చాలా ఇంట్రెస్ట్గా ఉండబోతున్నాయి. వాటి గురించి అనలైజ్ చేసే ముందు అసలు ఈ కంటెండర్స్గా ఫైనల్గా ఎవరిని ఎందుకు సెలెక్ట్ చేశాడు, లాస్ట్ మినిట్ వరకు కూడా బిగ్ బాస్ ఒక బంపర్ ఆఫర్ ఇచ్చాడు, ఎవరికెవరైనా డబ్బులు పంచుకోండి మీ ఫేవరెట్కి. ఇది యాక్చువల్గా మనం ఫస్ట్ ఈ టాస్క్ స్టార్ట్ అయినప్పుడు డబుల్ టాస్క్ ముడిపెట్టినప్పుడు అన్న ఒకరికొకరు లాస్ట్కి వచ్చేసరికి నువ్వు తప్పుకుంటే నీకు అవకాశం లేకపోతే నీ డబ్బులు నాకు ఇవ్వు, నేను తప్పుకుంటే నీకు ఇస్తే ఇట్లా బేరసారాలన్నీ చేసుకుని ఫైనల్గా చేసుకోవచ్చు, తప్పలేదు. సో ఇలాంటి నేపథ్యంలోనే గేమ్ చేంజ్ అవుద్ది, ఎవరి దగ్గర ఎక్కువ డబ్బులు ఉంటుంది. ఇక్కడ గొడవలు కూడా వస్తాయి, అందుకే డీమోన్ అండ్ రీతు కూడా పెద్ద గొడవ వచ్చింది. అట్లాగే ఇంకోటి ఏంటంటే ఆపరేషన్ మాదిరి దిగ్విజయంగా బిగ్ బాస్ అయితే కొనసాగిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆవిడని పంపించాలని పక్కా ఫిక్స్ అయిపోయాడు. అదెందుకు అని కూడా చెప్పేస్తా. ఎందుకంటే వాస్తవానికి ఏం చెప్పాడు బిగ్ బాస్, ఈ టాస్క్లో గ్యాంగ్ లీడర్స్గా వాళ్ళు ఉండేటప్పుడు గ్యాంగ్లో ఎక్కువ మంది సభ్యులు ఉంటే ఫైనల్గా వాళ్ళ కంటెండర్ అని ముందే ప్రకటించేస్తాడు. ఆ లెక్కన మాధురిని అయితే కంటెండర్ చేయాలి కెప్టెన్సీగా ఫైనల్గా. బట్ ఏంటి, ఒక ట్విస్ట్ ఇచ్చి ఎలాగైనా పంపించాలని లెక్క. ఎందుకంటే ఆవిడ ఫస్ట్ వీక్ అంతా దడలాడించేసింది. అట్ ది సేమ్ టైం హౌస్లోని హౌస్ బయట కూడా బాగా నెగిటివిటీ వచ్చింది. అసలు ఈవిడ బ్యాక్గ్రౌండ్ పర్సనల్ లైఫ్లో చూస్తే ఇలా ఎలా వేరే వాళ్ళ లైఫ్లోకి ఎంటర్ అయ్యింది ఈవిడ, ఇలాంటి వాళ్ళని ఎలా ఎంకరేజ్ చేస్తారు, మీరు సొసైటీకి ఏం మెసేజ్ ఇద్దామని ఇలాంటి వాళ్ళకి ఒక షోలో చూపించేద్దాం అనుకుంటే విపరీతమైన నెగిటివిటీ ఉంది. కనుక ఆవిడ మాట తీరు ఆట తీరు కూడా హౌస్లో ఇప్పుడు సేఫ్ గేమ్ ఆడుకుంటూ వస్తుంది. అట్లాగే మెయిన్ ఆవిడ బ్యాక్గ్రౌండ్ విషయంలో బాగా నెగిటివిటీ కనుక పంపించేద్దామంటే ఆవిడ సేఫ్ గేమ్ ఆడుకుంటే నామినేషన్లో నేను చేయను నన్ను చేయకుండా అంటూనే కాకుండా తనుజకి ఎటు గట్టిగా ఫాలోయింగ్ ఉంది కనుక ఆవిడ నామినేషన్లో రాకపోతే ఆవిడ ఓట్లు మనకి షేర్ అయితే మనం వచ్చినా సేఫ్ అయిపోవచ్చని వాంటెడ్లీ కావాలని ఒక ఫేక్ ఫ్రెండ్షిప్ అయితే మెయింటైన్ చేస్తుంది. ఎందుకంటే వాస్తవానికి ఇప్పుడు రీతిని ఆ హ్యాట్ టాస్క్లో తప్పించేసేటప్పుడు ఏమో నువ్వు నాకు ఏంటది సపోర్ట్ తీసుకుంటావు అడుగుతూ ఉంటావు అందువల్ల తప్పించేసానని చెప్పింది. గట్టిగా ఫైర్ అయిపోతే అరుస్తా ఆన్సర్ చెబుతూ ఉంది. అట్లాగే వేరే వాళ్ళ విషయంలో గౌరవ విషయంలో కావచ్చు, ఎవరి విషయంలోనే మాదిరి చెప్పాల్సి వస్తే కొందరి విషయంలో ఆల్మోస్ట్ అందరి విషయంలో అనుకుంటే ఒక్క తనూజ విషయంలో తప్ప పక్క సేఫ్ గేమ్. ఆవిడకి బయట ఫాలోయింగ్ బాగుంది, హైపరాది హింట్స్ ఇచ్చాడు. అట్లాగే నిన్న అర్జున్ అండ్ అమర్దీప్ వచ్చినప్పుడు కూడా కొద్దిగా ఆ పాజిటివ్ వైబ్ కనిపించింది, గుడ్ అని చెప్పారు. కనుక ఇలాంటి అమ్మాయితో కంటిన్యూ అయిపోతే మనకి బిందాస్గా ఓట్లు షేర్ అయిపోతే ఈ స్ట్రాటజీ లెక్కలన్నీ ఉంటాయి. ఖచ్చితంగా నామినేషన్లోకి రాని వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్కి అయితే ఓట్లు షేర్ చేస్తే దాంతో సేఫ్ గేమ్ ఆడుకుంటే ఆవిడ ఎంత కసురుకున్నా తిట్టుకున్నా గయ్యి గుయ్యం అంటున్నా సరే ఏమనట్లా. ఇవన్నీ చూసాడు, ఇలా సేఫ్ గేమ్ ఆడుకుంటే ఏమొస్తుంది, మెయిన్ నెగిటివిటీ పెరుగుతుంది కదని చెప్పి ఇక్కడ రీతికి చాలా ఈజీ టాస్క్ ఇచ్చి వాళ్ళిద్దరి ద్వారా అమర్ అండ్ వాళ్ళు వచ్చారు కదా, ఒక సీక్రెట్ టాస్క్, ఈజీ టాస్క్ కిల్ హెర్ అని చెప్పేసి ఒక బోర్డు మీద రాస్తే అయిపోద్దని లెక్క టక్మన్ చేసేసింది. సో ఆవిడని తప్పించేయడానికి ఇది ఒక మార్గంగా రీతు చేతిలో గ్యాంగ్స్టర్ డెడ్ అయిపోయింది కనుక తప్పించేసాను. అట్లాగే తనూజ వచ్చి సంజనాని ఆచూకీ ఎక్కడ ఉందో చెప్పేసింది కనుక పోలీసులకు పట్టించేసింది కనుక సంజనాన్ని అవుట్ చేసేసాడు. సో మొత్తానికి ఈవిడని తప్పించాలని చేసేసి మంచిదైంది. పోను సర్లే, ఇక తనూజ అండ్ రీతు ఈ రకంగా కంటెండర్స్ అయ్యారు కనుక వాళ్ళ డబ్బులన్నీ అందరికీ షేర్ చేసుకోవాలనేటప్పుడు వాళ్ళు షేర్ చేసుకున్నారు. అలా కూడా గేమ్ చేంజ్ అయ్యింది. వీళ్ళిద్దరు రేసులో తప్పుకుంటే ఇక రమ్య, రాము, గౌరవ్ వీళ్ళ దగ్గర అమౌంట్ 0. సో వాళ్ళు కూడా టాస్క్లోంచి రేసులోంచి అవుట్. ఇక ఆయేషా ఆల్రెడీ హెల్త్ ఇష్యూ వల్ల ఆవిడ బయటకు వచ్చేసింది, ఆవిడది కూడా 0. సో ఆ నలుగురు అట్లా తప్పుకుంటే 0ల వల్ల ఆవిడ హెల్త్ ఇష్యూ వల్ల బయటకు వచ్చి ఇక ఇంకెవరు కూడా మాధురి సంజన ఎట్లా తప్పుకుంటే తనూజ రీతు రేసులకు వచ్చారు కెప్టెన్సీ కంటెండర్స్గా. ఇంకా ఇక్కడ ఇంకోటి ఏంటి, దివ్య దగ్గర అమౌంట్ చూస్తే 4,880 ఉంటాయి. సెకండ్ ప్లేస్లో కళ్యాణ్ 4,830 ఉంటాయి. ఇమ్మాన్యుయల్ దగ్గర 4,630 ఉంటాయి. తనూజ ఇతనికి 1,500 ఇచ్చింది. అట్లాగే నిఖిల్ దగ్గర ఏమో 4,550 ఉంటాయి. అంటే టాప్గా అమౌంట్ ఉన్న టాప్ 4నే తీసుకున్నాడు బిగ్ బాస్. వీళ్ళ నలుగురితో పాటు తనూజ అండ్ రీతు కదా. ఇక్కడే పెద్ద గొడవ అయింది రీతుకి అండ్ డీమోన్కి. ఎందుకంటే ఆయన దగ్గర 4,430 ఉంటే నిఖిల్ దగ్గర 4,550 ఉంటే కేవలం 120 రూపాయల తేడాతో అతను టాస్క్లోంచి రేసులోంచి తప్పుకున్నాడు. సో రీతు ఏంటి, తను ఇచ్చే డబ్బుల్లో సాయి అడిగాడని చెప్పి మిగతా కొంతమందికి పంచుకుంది, అంటే తనూజ కూడా పంచినట్టుగా. తప్పులేదు అది. ఈరోజు వీళ్ళు హెల్ప్ చేస్తే రేపు వాళ్ళు హెల్ప్ చేస్తారు. వీళ్ళు కూడా అడిగారు కదా, నాకు ఎక్కువ అమౌంట్ అవసరమైతే నువ్వు ఎటు రేసులు తప్పుకుంటే నాకు ఇవ్వండి
ఉంటే నీకు ఇస్తాను హెల్ప్ అనేది ఆ కోఆర్డినేషన్ కరెక్టే. అయితే డీమోన్ బాధ ఏంటంటే కేవలం 100 రూపీస్ 120 రూపీస్తో నేను తప్పుకున్నాను కదా, నువ్వు నాకు ఇవ్వచ్చు కదంటే నీకు ఏమి రిక్వెస్ట్ చేయాలా, బతిమలు ఆడాలి, అడగొచ్చు కదంటే నువ్వు అయితే ముందే అడగొచ్చు కదా, చెప్పొచ్చు కదా అనే టైప్లో వాళ్ళ డిస్కషన్ పెద్ద కూడా రోజు అంతే. ఒక సీన్లో అప్పుడే అరుచుకుంటారు, అలుగుతారు, మళ్ళీ తర్వాత వెంటనే వాదార్చుకుంటారు, బొజ్జగించుకుంటారు, ఇట్లా చేస్తున్నారు. సో మొత్తానికి ఆ డీమోన్ కేవలం 120 రూపీస్ డిఫరెన్స్తో తప్పిపోయానే హౌస్లోంచి ఆ రేసులోంచి అనేది ఆయన బాధ. సో వీళ్ళ ఫైటింగ్ వీళ్ళ గొడవ అంత ఇది. సరే ఫైనల్గా ఆరుగురికి అయితే టాస్క్ పెట్టాడు కనుక ఖచ్చితంగా ఎమ్మాన్యుయల్ అలాగే నిఖిల్ కళ్యాణ్ వీళ్ళ ముగ్గురు ఫిజికల్గా స్ట్రాంగ్. ఇంకా చూసుకుంటే దివ్య అలాగే రీతు చౌదరి ఈ తనూజ కంటే స్ట్రాంగే కనుక ఈ టాస్క్లో కంపేర్ చేసుకుంటే ఆరుగురిలో ఆమె కంటే బెటర్గా ఉన్నారు కనుక ఆవిడకి ఆటోమేటిక్గా ఒక ప్రెజర్ అయితే ఉంటుంది. ఆ టాస్క్లో కూడా బాగా ఆడింది. ఆవిడ దగ్గర డబ్బులు ఎక్కువ ఉంటే మిగతా కంటెస్టెంట్స్ కూడా షేర్ చేసింది, పంచింది, వాళ్ళకు కూడా అవకాశం వచ్చింది. ఎమ్మెల్యేలకు 1500 ఇవ్వడం. ఇప్పుడు ఆయన చూశారు కదా, కేవలం 100 వల్ల తన ఫ్రెండ్ దగ్గర రీతు దగ్గర డబ్బులు తీసుకోవడంలో కూడా ఫెయిల్ అయ్యాడు. కోఆర్డినేషన్ కరెక్ట్గా చేసుకుంటే కొద్దిగా వీళ్ళంత బెటర్ వర్క్ ఎటు ఫ్రెండ్స్ కదా పంచుకున్నారు కదా, అట్లా మొత్తంగా తీసుకున్నా సరే బాగుండేది. సరే దానివల్ల ఏంటి, ఈ అమ్మాయి కూడా మంచిగా ఇచ్చింది, ఎమ్మెల్యేలకు డబ్బులు ఇవ్వడం కావచ్చు, ఎమ్మెల్యేల గెలుపు కూడా ఒక రకంగా ఈ రేసులోకి రావడానికి గెలుపు కూడా ఒక సహకారం బాగానే అందించింది. అట్లాగే ఈ ఫిజికల్ టాస్క్లో హ్యాట్ కోసం పడేటప్పుడు కూడా చూసారా, నిఖిల్ గట్టిగా లాగి ఫైట్ చేస్తుంది. లెవెల్ బెస్టే ట్రై చేసింది తనూజ. నిఖిల్ వెనక నుంచి లాగుతూ చేసింది. అయితే బేసిక్ ఇవి ఏంటంటే ఫిజికల్గా వీక్ కనుక నేను సెన్సిటివ్ ఫిజికల్ టాస్క్లు ఆడలేని ఫస్ట్ నుంచి చెబుతున్నాడు. అట్లాగే జరిగింది. ఆ ఫైనల్గా వచ్చేసరికి ఏంటంటే ఒత్తిడి బాగా గురయ్యి ఫిజికల్గా ఎఫర్ట్స్ పెట్టి స్ట్రెస్ ఎక్కువైపోయి లాస్ట్లో ఏంటంటే కళ్ళు తిరిగి పడిపోయిందంటే అలా సడన్గా. అది కూడా ఎట్లా అంటే అలా కూర్చొని అలా వెనక్కి పడిపోయింది. వెంటనే మొత్తం అంతా హడలిపోయారు. ఎందుకంటే ఇప్పుడు బయట సిచ్యువేషన్ కూడా బాగాలేదు కదా, ఎప్పుడు ఎవరు ఎట్లా ఏమవుతుందో తెలియని పరిస్థితి కనుక. ఇదేంటి అమ్మాయి అక్కడ అలా కూర్చొని కళ్ళు మూసుకొని అలా వెనక్కి పడిపోయింది అంటే ఉలిక్కి పడిపోయారు. అందరూ టెన్షన్ అయిపోయారంట. నాకున్న అప్డేట్ ప్రకారం ఇది చెబుతా ఉన్నా. బయట అసలే రోజులు బాగోలేవు కదండి. ఎందుకంటే వాళ్ళంతా వచ్చేసి నీళ్ళు చల్లడం, తను పిలవడం, ఈ గాలి తగలడం కోసం వాళ్ళ దగ్గర ఉండే ఆ డ్రెస్సులతో దేంతో ఎట్లా విసరడం అవన్నీ చేశారు. ఒకసారి హడలిపోయారు. కాసేపటి తర్వాత ఆవిడ కళ్ళు మూసుకున్న తర్వాత నీళ్లు చల్లి ఇవన్నీ పిలిస్తే అలా లేచిందంట. ఒకసారి బ్రీతింగ్ గట్టిగా పీల్చి వదిలి అట్లా కళ్ళు తెరిచిందంట. అమ్మాయి నేను అడిలిపోయాను బాబు, ఏమైంది ఏంటి, టెన్షన్ వల్ల ఫుడ్ తినక లేకపోతే ఏంటి, బేసిక్గా వీక్గా ఉంటుంది కదా అమ్మాయి. సో దానివల్ల ఎట్లా అవడంతో మొత్తానికి టెన్షన్ అయిపోయారు. ఏదో జరిగిపోయింది కదా అంటే హడలెత్తిపోయారంట. సరే ఇదంతా ఇట్లా అయ్యింది. తర్వాత ఆవిడ కూడా ఓకే రిలాక్స్ అయ్యేలో కొద్దిగా ఏదో సంథింగ్ అయ్యిందని మాదిరిగా అయిపోయిందంటే ఆవిడ లేచింది. కళ్ళు తెరిచిన తర్వాత వీళ్ళు కూడా రిలాక్స్ అయిపోయారు. అయితే ఇదంతా ఈ సీన్ అంతా జరిగిన తర్వాత ఇంకో సీన్ ఏంటంటే కళ్యాణ్ ఏంటి ఈ అమ్మాయి ఇట్లా కళ్ళు మూసుకొని అలా పడిపోవడంతో వెంటనే బాత్రూంలోకి దూరిపోయి బాగా ఏడిచాడంట. ఏడుపులు మామూలుగా రేంజ్లో కాదంట. ఇది మాత్రం నిజంగా చూస్తే ఇతడు ఎందుకు ఇలా చెడగొట్టుకుంటాడో అనిపించింది. పోనీ ఆవిడకి పెద్దగా తలకో కాలుకో చేతికో పెద్దగా గాయం అయిపోయిందంటే తోటి కంటెస్టెంట్కి ఎవరికైనా అయిందంటే బాగా హర్ట్ అయిపోతారు ఊహించని రీతిలో. ఆవిడ జస్ట్ అలా పడడం తర్వాత లేవడం అంత జరిగిపోయిన తర్వాత అతను వెళ్ళిపోయి బాగా ఏడు చేస్తూ ఉంటే మనకి ఎంత చూపిస్తారు కానీ ఎపిసోడ్లో ఈ తనూజకి ఎవరో చెప్పారంటే తనూజ వచ్చి కూడా ఎందుకు ఏడ్చావు, నా గురించి చాలా ఎక్కువ ఏడ్చావంటే ఎందుకు ఏడ్చావంటే ఆయన మళ్ళీ నీకు తెలియదా నేను ఏడుస్తానని. కాదు నాకేదో అయిపోయినట్టు నువ్వెందుకు ఏడ్చావంటే ఏమో నాకు అలా ఏడుపు వచ్చేసింది, ఎందుకు ఏడుస్తానో నీకు తెలుసు కదా ఎట్లా అంట. సో మళ్ళీ ఇక్కడ ఏదో ట్రాక్ కోసం మళ్ళీ ట్రై చేసినట్టుగా అంటే ఇప్పటికే ఆ అమ్మాయి నా వయసు ఏంటి అతడి వయసు ఏంటి అని చెప్పడం, హైపర్ అది కూడా వచ్చారే నువ్వు నా పిల్లరా అంటున్నావు, బట్ ఆవిడేమో నువ్వు పిల్లాడుగురా అంటుంది ఇలా చెప్పడం, వైల్డ్ కార్డులు వచ్చిన వాళ్ళందరూ కూడా చెప్పడం, 2 చేతుల్లో కలిస్తేనే చప్పట్లని చెప్పడం, ఇవన్నీ నేపథ్యంలో ఇంకా అలర్ట్ అయ్యాడు. ఇంతకుముందు వీడియోలో కూడా దివ్యతో చెప్పారు, నాగార్జున సార్ చెప్పారు, ఈ చేతిలో వీడియోలు ఇవన్నీ నేను జాగ్రత్త పడ్డాను, నా గేమ్ నేను ఆడుతాను, ఇండివిజువల్గా ఆడితే ఇవన్నీ చెప్పుకొచ్చి మళ్ళీ ఇలాంటి సిచ్యువేషన్ రాగానే బాత్రూంలో దూరిపోయి తెగ ఏడిచేస్తే ఇలాగే కదా గేమ్ చెడగొట్టుకునేది, బిస్కెట్ అయిపోయేది అని చాలామంది ఆడియన్స్ అయితే అనుకుంటారు. ఖచ్చితంగా డౌటే లేదు. ఎందుకు అంత సీన్ చేయాల్సిన అవసరం ఉందని లెక్క. బాత్రూంలో దూడిపోయి మామూలుగా కాదండి. మరి మనకి ఎంతవరకు చూపిస్తారు కానీ ఎవరికి కనబడకుండా చూడకుండా ఏడుపులంట. సో నేనేమనుకుంటానంటే మళ్ళీ అమ్మాయి వెళ్ళి ఆయన చెప్పడం నాకు తెలియదా నీకు తెలియదు ఇవన్నీ చెప్పడం చూస్తే నిజంగా ఈ అప్డేట్ అయితే నిజం కాకూడదనే కోరుకుంటున్నాను నేను. ఆయన అంత అవసరం ఉందా, సీన్ చేయాల్సినంత అవసరం ఉందా? పెద్ద దెబ్బ తగిలి ఏదోనంటే ఫ్రెండ్గా ఎమోషన్ అవ్వచ్చు, ఏదైనా అనుకోవచ్చు. సో ఇలాంటి దృశ్యాలను మనం ఈరోజు ఎపిసోడ్లో చూసే భాగ్యాన్ని మనకి బిగ్ బాస్ ఈరోజు కల్పించబోతున్నాడు. ఆయన రియాక్షన్స్ అంతా చూద్దాం. మరి ఇవన్నీ అప్డేట్స్ నిజం కాకపోతే బెటర్ అని నేనైతే అనుకుంటున్నా. అంత సీన్ క్రియేట్ చేయాల్సింది లేదేమో అనిపిస్తుంది. ఇక రెండోది ఏంటంటే ఆయేషా లైవ్లో కూడా లేదు చూసారు కదా, ఆవిడకి ఆల్రెడీ బిగ్ బాస్ నిన్న కూడా అడిగాడు. నేను 2 days బ్యాకే చెప్పా ఆయేషా వెళ్ళిపోయే ఛాన్సెస్ వెరీ హై, 99% ఆవిడ వెళ్ళిపోవచ్చు హెల్త్ ఇష్యూస్ వల్లనే. ఆవిడ కూడా మెంటల్గా ప్రిపేర్ అయిపోయింది, వెళ్ళిపోతామని లెక్క. వెళ్ళిపోయే ముందు వైల్డ్ కార్డులతో కూడా మాట్లాడింది, అలాగే నిఖిల్ గౌరవ్తో కూడా మాట్లాడుతూ కూడా చెప్పింది
గౌరవ్తో నీకు చాలా పొటెన్షియల్ ఉంది, చాలా ఎఫర్ట్స్ పెడతా ఉన్నావు, వేస్ట్ అవ్వదు. నువ్వు కెప్టెన్సీ టాస్కుల్లో ఆడేసి కెప్టెన్ అయిపోయి ఇమ్యూనిటీ తెచ్చుకుందాం అనుకోకు. టాస్కుల్లో ఎఫెక్ట్ పెట్టు, ఆడియన్స్ అన్నీ చూస్తారు, నీకు బయట చాలా మంచి లైఫ్ ఉంటుంది. నేను బయటికి వెళ్ళినా సరే నేను ఫాలో అవుతాను సోషల్ మీడియాలో వీటన్నింటిలో, ఓకేనా. నా అమ్మాయి ధైర్యం చెబుతా అప్పగింతలు అనమాట. ఒక రకంగా ఆయనకి కొద్దిగా బూస్టప్ ఇస్తూ ఉంది. అట్లాగే ఇప్పుడు అంత బాగానే ఆలోచించింది ఆయేష. నీకు రాము రమ్య కూడా నామినేషన్లో ఉన్నారు కదా, వాళ్ళకి ఛాన్స్ రావాలి కదా ఇట్లా చెప్పడం. అట్లాగే గౌతమ్ ఏంటంటే సరే వాళ్ళందరంటే మంచిగా మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు కదంటే, ఇప్పుడు రీతు చౌదరి ఈ తనుజ వీళ్ళందరికీ హౌస్లోకి వచ్చేసరికి మిలియన్ల కొద్ది సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ఉన్నారు కదా, నాకు మరి అట్లా లేరు కదా ఆయన సరదాగా అంటాడు. బట్ ఇక్కడ ఎన్ని మిలియన్స్ ఉంటే మాత్రం ఏం ఉపయోగం ఉంటుంది. ఇప్పుడు ఫ్లోరాకి అయితే అందరికంటే ఎక్కువ 2 మిలియన్లకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు, మరి ఆవిడ వెళ్ళిపోలా. సో అది కాదు ఇక్కడ హౌస్లోకి వచ్చి కొంతవరకు హెల్ప్ అవుతుంది, కానీ మొత్తం దానివల్లే కాపాడేస్తూ ఉండిపోతారు అనుకుంటే తప్ప. ఉండే బ్లెండర్స్ చేసి మరీ డిజాస్టర్ గేమ్ ఆడేటప్పుడు అంతమంది మిలియన్స్ ఉన్నప్పుడు కూడా కొన్ని రోజులు హౌస్లో నడవడానికి ఉపయోగపడుతుంది తప్ప మొత్తం విన్నర్స్ చేసే స్థాయి అయితే ఉండదు. బట్ అది అబ్బాయి అట్లా చెబుతూ ఉంటే ఈ అమ్మాయి ఆయేష కూడా చెబుతోంది, అదేం నువ్వు పట్టించుకోకరా బాబు, నువ్వు అసలు భయపడకు, ఎలిమినేట్ అవుతావు, నామినేషన్ గురించి అసలు తప్పించుకోవడానికి అవక, కంటిన్యూగా కెప్టెన్ అవ్వాలని ఇట్లా చూడక, ఇంకో ఇమ్యూనిటీ తీసుకోవాలని చూడక నీకు అది మైనస్ అయిపోతుంది. సో అందుకే నీ ఎఫర్ట్స్ నువ్వు పెట్టు, ఆడియన్స్ అన్నీ చూస్తారు. అందుకే ఈ వీక్ కెప్టెన్స్ కూడా వేరే వాళ్ళకి ఇచ్చాయి, మళ్ళీ నెక్స్ట్ వీక్ ట్రై చేయి, నీ ఎఫర్ట్సే నేను కాపాడితే అదే పెద్ద కంటెంట్ అదే చేస్తారంటే అది వాస్తవమే. ఎందుకంటే ఆయన ఏమంటాడు, ఈ వీక్ ఫస్టే మనకు క్యాష్ పోయి మైనస్ అయిపోయింది కదా, వాళ్ళకి ప్లస్ అయిపోయింది కదా, సో మనం ఫైట్ చేసినా వాళ్ళకే అడ్వాంటేజ్ ఉంటుంది, అందుకే ఏది ఫీల్ అవ్వకుండా కూడా చెబుతుంది. అది వాస్తవం. ఇప్పుడు వీళ్ళు పోయారు, సానుభూతి వచ్చింది, అయ్యో పాపం కష్టపడ్డారు, ఫస్ట్లో బిస్కెట్ అయిపోయింది, నిర్లక్ష్యంగా చేసుకుని, కానీ వాళ్ళ ఎఫర్ట్స్ అయితే గుర్తిస్తారుగా. ఇప్పుడు మడ్ టాస్క్లో ఆయన చాలా చక్కగా ఆడాడు కదా గౌరవ్. అట్లాగే ఇంకా ఇంకోటి ఏంటి వాటర్ టాస్క్లో, సో అన్నీ గమనిస్తారు కనుక దాని గురించి బాధపడక్కర్లా. అయితే అవన్నీ అప్పగింతలు అయిపోయిన తర్వాత ఆయేష నిజంగా ఇట్లా ఒక హెల్త్ ఇష్యూ వల్ల ఆవిడ బయటకు వచ్చేయడం అనేది నిజంగా బాధాకరం. వచ్చేటప్పుడు ఒక తుఫానులో వచ్చింది, వైల్డ్ స్ట్రోమ్ అనే పేరుకి పూర్తిగా న్యాయం చేసింది, నామినేషన్లో పాయింట్లు అయితే హైలైట్, నిజంగా బోల్డ్గా బుల్లెట్ పాయింట్స్ అయితే దించింది. ఏంటి ఇక్కడ నా కూతురు అనుకుని ఫైనల్కి వెళ్ళిపోదామా, లేకపోతే బాయ్ ఫ్రెండ్ ఉంటే ఫైనల్కి వెళ్ళిపోదామా, ఇట్లా మిగతా వాళ్ళకి అన్ఫేర్ అవుతుంది, ఫెయిర్గా రావట్లేదు, ఇట్లా అందరికీ నచ్చకపోవచ్చు, వాళ్ళ ఫాలోవర్స్కి ఇప్పుడు తనుజ ఫాలోవర్స్కి నచ్చకపోవచ్చు, కానీ చాలామంది అబ్బా ఇలాంటి ట్రాన్స్పరెన్సీ ఉండాలి, ఇలాంటి ఫిల్టర్ లేకుండా మాస్క్ లేకుండా ఎంత ఓపెన్గా చెప్పేవాళ్ళు నిజంగా ఉండాలి. నిజంగా ఫైర్ బ్రాండ్ అగ్ని పరీక్షలో కొంతమంది మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాం, కానీ ఈ అమ్మాయి గురించి ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకపోయినా ఈ రేంజ్లో కంటెంట్ అంటే హైలైట్ అనేసి అంతలా తుఫాన్లో వచ్చిన ఆమె కొనసాగి ఉంటుంటే బాగుండేది. కోర్స్ హౌస్లో ఉండేక నేను కూడా చెప్పి ఆవిడ మైనస్లో కూడా చెప్పే పాయింట్ బుల్లెట్ పాయింటే, కాకపోతే రావే పోవే తమిళ్ మిక్స్ తెలుగుతో ఆ యారగెన్స్ కొద్దిగా కనిపిస్తుంది, అది తగ్గించుకుంటే బాగుంటుంది. లేకపోతే కొద్దిగా పొలైట్గా, కొద్దిగా ఒబడియంట్గా, పొలైట్గా పాయింట్ సూట్గా చెప్పుంటే ఇంకా బాగుంటుందని. కోర్స్ పొరపాట్లు జరుగుతాయి. ఈవిడ కూడా హౌస్లో కొనసాగే ఏమైనా డెసిషన్స్ రాంగ్ చెప్పి అన్ఫేర్ నిర్ణయాలు తీసుకుని సంచాలకుగా ఫెయిల్ అయ్యి అట్లా నెగిటివ్ తెచ్చుకుంటే ఆడియన్స్ ఓట్లు పడకుండా వెళ్ళిపోవడం వేరు, అది ఆవిడకి సాటిస్ఫాక్షన్ ఉంటుంది, ఆడియన్స్ కూడా అయ్యో ఫోన్లో ఓకే మరి ఆవిడ నెగిటివ్ తెచ్చుకుంది వెళ్ళిపోయింది, ఆడియన్స్ మనసులో ఉండలేకపోయింది అనుకుంటారు. కానీ ఇట్లా హెల్త్ ఇష్యూస్తో వెళ్ళిపోవడం బాధాకరం. త్వరగానే ఆవిడ కోలుకోవాలి, మళ్ళీ హౌస్లోకి రావాలని కోరుకుందాం. మరి మీకేమనిపించింది ఓవరాల్గా తనుజ కళ్యాణ్ గురించి చెప్పే కదా ప్రోమో తర్వాత ఏం జరిగిందని, ఈవిడ వెళ్ళే ముందు ఏం జరిగిందని, అట్లాగే మాధురి ఆపరేషన్ మాధురి రైటర్ రాంగ్ ఏమనిపించింది కూడా మెసేజ్ అయితే పెట్టండి. ఆవిడకి ఇమ్యూనిటీ లేకుండా తప్పించాలని ఆ రోజు పవర్ లాక్కున్నారు. 2వ వారం నామినేషన్లో ఆవిడ వచ్చాక 2వ వారంలో అంటే ఈ వారం నామినేషన్లకు వస్తుందంటే తప్పించుకుంది. ఈసారి మళ్ళీ కెప్టెన్సీ రేసులో పెట్టి కెప్టెన్ అయితే మళ్ళీ ఇమ్యూనిటీ ఎందుకు అని చెప్పి లేపిస్తారు, అర్థమవుతా ఉంది క్లారిటీ. మరి మీకేమనిపించింది ఓవరాల్గా మెసేజ్ పెట్టండి, లైక్ చేయండి. ఈ వీడియోకి ఎంతవరకు లైక్ చేయని వాళ్ళు లైక్ చేయండి. 1,00,000 సబ్స్క్రైబర్లు త్వరలోనే అవ్వాలని కోరుకుంటున్నాను నేను. మరి మీ సపోర్ట్ ఉంటే ఖచ్చితంగా అయిపోతుంది. సో లైక్, మెసేజ్, సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి.